నమస్తే, వెల్కమ్ టు ర్యాపిడ్ ఫైర్. నేను మీ వర్మ. ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న కీలక పరిణామాలు, అసలు వైఎస్ఆర్సీపీ భవిష్యత్ ప్లాన్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు కూటమిని ఎదుర్కోవడానికి ఏ రకంగా ముందుకు సాగుతారు అనే చర్చ ఒక రకంగా సాగుతుంటే, మరొక వైపు కూటమిలో ఏవో కల్లోలాలు చాప కింద నీరులా పాకుతున్నాయి అని, అందులో వాస్తవం ఎంత, దీనికి ఈ మాటలు అవనియండి లేకపోతే వేరే అంశాలు అవనియండి ఇవన్నీ నిజాలే అన్నట్లుగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు మాట్లాడిన కొన్ని మాటలు. సరే, ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఆకాశాన్ని ఎత్తుతా మాట్లాడడంతో అక్కడ వరకు ఆ అంశాలకు ఫుల్ స్టాప్ పెట్టిందని మాట్లాడినప్పటికీ ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? అసలు జనసేన ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది, 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించింది. మరి నిజంగా జెండా మోసిన వాళ్ళకి న్యాయం జరిగిందా? సామాజిక పరంగానే ఇంకా జనసేన చూస్తున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ కూడా జనసేన బలం పుంజుకుంటుందా? ఇవన్నీ కూడా ఈనాటి ర్యాపిడ్ ఫైర్లో చర్చిద్దాం. మనతో పాటుగా ఈనాటి ర్యాపిడ్ ఫైర్ అతిథి వివేక్ బాబు, జనసేన అధికార ప్రతినిధి ఉన్నారు. వివేక్, నమస్తే. నమస్తే. ఏంటి పరిస్థితి? జనసేన చాలా హుషారుగా ఉన్నారు, ఊహించిన విజయం, సుమారు పుష్కర కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది ఈ సక్సెస్కి. మీరు అందుకున్న ఈ విజయ ఫలాలన్నీ కూడా అందరికీ అందుతున్నాయా? అంటే ఊహించని విజయం అని కాదు, ఊహించిందే. బట్ 21 అనేది ఊహించలేదు. అదే నేను వెరీ క్లోజ్ టు వస్తాము, 18, 19, 20. బట్ ఊహించని చోట కూడా మనం నెగ్గగలిగాం. దాని ఇంపాక్ట్ ఎందుకు అంటే గత గవర్నమెంట్ తాలూకు అరాచకాలకు సంబంధించిన మ్యాండేట్ అది. ఇక ఫలాలు అందుతున్నాయా అంటే డెఫినెట్గా అందుతున్నాయి. ఇక మా నోటీస్కి వచ్చినట్టుగా అందని ఎవరికైతే అందలేదో వాళ్ళ కోసమని ప్రత్యేకంగా జనవాణి పెట్టాం. సాక్షాత్తు ఎమ్మెల్యేల దగ్గర ప్రజా దర్బార్ పేరుతో ఎమ్మెల్యేలు స్వయంగా వినతులు తీసుకుంటున్నారు. ఈవెన్ మేమున్నాము, మా నోటీస్కి తీసుకొచ్చినా పైకి పంపిస్తున్నాము. సో ఎక్కడికక్కడ సెగ్రిగేట్ చేస్తున్నాం సమస్యల్ని. అలాగే అట్ ది సేమ్ టైం వీలైనంత తొందరగా సమస్యల్ని పరిష్కరించే విధంగా డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని అసైన్ చేశాం. అంటే మా వరకు చెప్తున్నాను, మాకు తెలిసినంత వరకు మా అధినేత చేసిన ఏర్పాట్ల గురించి చెప్తున్నాం. ఇక కూటమి గవర్నమెంట్గా టీడీపీకి సంబంధించిన నాయకత్వం ఖచ్చితంగా వాళ్ళు మంగళగిరి వాళ్ళ హెడ్ ఆఫీస్లో ప్రతిరోజు ప్రతి మినిస్టర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరో ఒకరు వాళ్ళు కూడా అసైన్ జెండా మోసిన వాళ్ళకి న్యాయం జరిగింది. అదే చెప్పబోతున్నాను. ఇకపోతే ఎవరైతే న్యాయం జరగలేదనో, కష్టపడే వాళ్ళకు లేకపోతే పదవులు కావచ్చు, లేకపోతే అధికారంలో భాగస్వామ్యంగా కోరుకుంటున్నారో వాళ్ళకి ఆ ఆవేదనను రెక్టిఫై చేయడానికి ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాం. త్వరలో దాన్ని కార్యాచరణ చేయడానికి నాగబాబు గారు దాన్ని తీసుకుంటున్నారు ఆ బాధ్యతని. సో గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన వాళ్ళని గుర్తించడంతో పాటు వారికి సముచితమైన స్థానాన్ని కల్పించే బాధ్యతని నాగబాబు గారు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు, చేస్తున్నారు. అధికారికంగా త్వరలో దానికి